బంగారు తెలంగాణతోని ఆరోగ్య తెలంగాణ కూడా కావాలనుకున్న ఈ సందర్భంలో మరి ఇటువంటి ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి ఇటువంటి వందే పార్వతీ పరమేశ్వర విఘ్నోదంత నివారణైక ధరణి విఘ్నాటవీహౌర్యవా విఘ్నో వ్యారకులశ్చ మత్తగరుడో విఘ్నేన పంచాడన విఘ్నో తుంగగిరి ప్రవదన గణపతి విఘ్నార్థి కుంభోద్భవో విఘ్నో గణ ప్రచండ పవనో విఘ్నేశ్వర పాయిమా పంచారణమోద్భూతాం పంచాక్షర మనోమమా పంచసూక్తం కులం వందే పంచాచార్యం జగద్గురు అయం ముహూర్తో సమర్థోస్తు NPK. Thank you so much for coming, everyone. Now I request our Managing Director, Sri Subhash Vaira Garu, to deliver an opening speech. Thank you. సర్పంచ్ ఫోరం అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీ కులిపియలు నేను కూడా చూస్తా అని ఒక మాట అన్నాడు. తర్వాత మా మోదీ కొంటాడని ఒకసారి అన్నాడు, ఇంకోసారి ఎట్లేస్తారని ఇంకోసారి అన్నాడు. ఈ రోజు ఏమంటున్నాడు, కేసీఆర్ అందరినీ తప్పుదో పట్టించిండు, అప్పుడే ముందే కొంటా అని చెప్పుంటే రైతులు ఎవరైతే వేయలేదో వాళ్ళు వేస్తుండే కదా అన్నాడు. అంటే ఏం చేసినా ప్రభుత్వాన్ని కిందికి చూపించే ప్రయత్నమే తప్ప రైతులకు సహకారం అందించే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు తీసుకోవడం లేదు, ఎంచుకోవడం లేదు. మరి ఆ బాధ్యతను కూడా గవర్నమెంటే తీసుకోవాలని మరి ఇలా చెప్తే లాభం లేదు. మనం ప్రయోగాత్మకంగా అంటే ఒక ప్రాక్టికల్ గా మనము ప్రజల్లోకి ఈ ప్రత్యామ్నాయ సాగు అనేది మనమే డిసైడ్ చేసి మార్కెట్ అనేది మనమే క్రియేట్ చేస్తే తప్పకుండా రైతులు వింటారు. మన తెలంగాణ రైతులు అభ్యుదయ రైతులు, ప్రోగ్రెసివ్ రైతులు, మరి మన అంకాపూర్ గాని జగన్పల్లి గాని ఇతర ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా, మా దర్పల్లిలో కూడా చాలా మంది పసుపు రైతులు ఉన్నారు, మొక్కజొన్న రైతులు, తర్వాత ఈ పొద్దుతిరుగుడు ఇవన్నీ కూడా వేసే రైతులు ఉన్నారు. కాబట్టి ఒక కొత్త రకం సాగుని మనం రైతులకు అలవాటు చేస్తే మరి రాబోయే తరానికే ఒక మంచి ఆర్థిక పరిపుష్టత కల్పించిన వాళ్ళ అవుతారనే ఉద్దేశంతో మరి ఈ రోజు ఆయిల్ పామ్ సాగుని ఎంకరేజ్ చేస్తా ఉంది మన ప్రభుత్వం. రైతులందరికీ కూడా ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మన నర్సరీలో పెరుగుతున్నటువంటి మొక్కల్ని కూడా చూపించడం జరిగింది. ఇందాకనే డాక్టర్ కాళిదాస్ గారు కూడా మన కోసం ప్రత్యేకంగా వారు ఇంత ముందు కూడా ఒకసారి పవర్ పాయింట్ ఇచ్చిండ్రు. ఈ రోజు కూడా చక్కగా దానికి సంబంధించినటువంటి సాగుకు సంబంధించినటువంటి మెలుగులన్నీ కూడా మనకి చూపించారు. మరి ఇప్పుడు కొత్త కాబట్టి కొంత మనకు పంట సాగు గురించి మనకు కొంత పెరుగుగా మనము ఆలోచించినా కూడా రేపు ఇక్కడ ఉన్నటువంటి మా రైతులందరూ, మా రామన్న గాని ఇక్కడ కింద ఉన్నటువంటి చాలా మంది పెద్ద రైతులు ఆల్రెడీ నర్సరీలో ప్లాంట్స్ బుక్ చేసుకున్నారు. మరి వారికి ఉన్నటువంటి ఫామ్ లోకి వెళ్తే అక్కడ ఎట్లా సాగు చేస్తున్నారు అనే ఒక ఎగ్జాంపుల్ గా మనకు చూడొస్తుంది. మరి గతంలో ఇక్కడ ఉన్న చాలా మంది రైతులు కూడా ఖమ్మం వెళ్ళారు. మన మధ్యలో రాంబాబు గారు ఉన్నారు, 100 ఎకరాల్లో ఆయిల్ పంప్ సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారు. మన ఖమ్మం నుంచి వచ్చిన వారు ఆఫీస్ రూమ్ లో ఉన్నారు. వారు కూడా చాలా అసలు ఇప్పటి వరకు ఆయిల్ పంప్ సాగుకి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున కాంట్రిబ్యూషన్ అయినది ఉంది. మరి మనకి ఇప్పుడు పామ్ ఆయిల్ అనేది ఎప్పుడు దీంట్లో మొదటిది సైలేజ్. సైలేజ్ అంటే మాగుడు గడ్డి లేదా పాతర గడ్డి. అంటే విరివిగా పచ్చి మేత మన దగ్గర ఎక్స్ట్రా ఉన్నప్పుడు దాన్ని శాస్త్రీయ పద్ధతిలో ప్యాక్ చేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడైతే మన పశుగ్రాస కొరత ఉంటుందో అప్పుడు మనము అంటే ఒక సంవత్సరం పాటుగా నిల్వ ఉండే విధంగా దాని ఏటేటి కండిషన్ లో ప్యాక్ చేసుకొని వాడుకునే ప్రొడక్ట్ ని సైలేజ్ అంటారు. రెండవది వచ్చేసి TMR అంటే టోటల్ మిక్స్డ్ రేషన్, సంపూర్ణ దానా. అంటే పశువుకు ఏదైతే లెగ్యూమ్ నాన్ లెగ్యూమ్ రఫేజెస్ కావాలో కాన్సన్ట్రేట్స్, మినరల్స్ అండ్ వైటమిన్ కాంబినేషన్ లో ఒక రోజుకు తన శరీర బరువుకు తగ్గట్టుగా ఎంతైతే కార్బోహైడ్రేట్స్ కావాలో, ఎన్నైతే ప్రోటీన్స్ కావాలో, ఎంతైతే మినరల్స్ అండ్ వైటమిన్స్ కావాలో ఆ రేషియో ప్రకారంగా తయారు చేసే
ప్రోడక్ట్ ని TMR టోటల్ మిక్స్ రేషన్ అంటాం. అలాగే ఈరోజు ముఖ్యంగా ఇంట్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి న్యూట్రిరిచ్ కాంపోస్ట్. ఈ కాంపోస్ట్ చాలా ప్రత్యేకమైనది, ఈరోజు చాలా అవసరమైన ప్రోడక్ట్ కూడా మనకు. ఈ ప్రోడక్ట్ మేము ఎలా తయారు చేస్తున్నామంటే చాలా సింపుల్ టెక్నాలజీకి కొంత అధునాతన సాంకేతికతను జోడించి దాన్ని ఎన్రిచ్మెంట్ చేస్తున్నాము. అది మామూలుగా సార్ జనరల్ గా దొరికే ఆవుల పెంట, కోళ్ల పెంట, గొర్రెల పెంట, గోమూత్రము, అగ్రి వేస్ట్ వీటన్నిటిని ఒక రేషియోలో తీసుకొని దాని వేస్ట్ డీకంపోజర్ వేసి బాగా డీకంపోజ్ చేసి కుళ్ళిపోయిన తర్వాత దాన్ని దఫదఫాలుగా ఇంకో బయోకల్చర్స్ ట్రైకోడర్మా, సూడామోనోస్, ఆస్ట్రోబ్యాక్టర్, రైజోబియము ఇలాంటి రకరకాల బయోకల్చర్స్ తో దాన్ని ప్రాసెస్ చేసి అది పూర్తిగా మేము ఏదైతే రేషియో మా ఫార్ములా ఏదైతే అవుట్పుట్ ప్రొడక్ట్ రావాలో, ఎంతైతే NPK ఉండాలో, ఎంతైతే అదర్ వాల్యూస్ ఉండాలో ఆ వాల్యూస్ వచ్చేంత వరకు దాన్ని ప్రాసెస్ చేసి దాని తర్వాత స్క్రీనింగ్ చేసి ప్యాకింగ్ చేసి అందించడం జరుగుతుంది. దాంట్లో 4 ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. ఒకటి అగ్రి బేస్ ఉంటుంది, ఆర్టీ బేస్ ఉంటుంది, తర్వాత రోస్ మిక్స్ ఉంటుంది, తర్వాత పార్టీ మిక్స్ అని 4 ప్రొడక్ట్స్ ఉంటాయి. జనరల్ గా ముఖ్యంగా మా నిజామాబాద్ జిల్లాలో మాకు ఎక్కువగా కావాల్సిన అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఏంటంటే మాకు వ్యవసాయానికి సార్ ఈ బిజినెస్ లోకి మేము ఎట్లా వచ్చినామంటే ముఖ్యంగా జీవనన్న కాన్సెన్సీ మరియు మన మంత్రివర్గ కాన్సెన్సీ నుంచి మాకు రైతు సోదరులు ఎక్కువగా కాంటాక్ట్ లో ఉన్నారు 10-12 సంవత్సరాలుగా. మేము గొర్రెల మేకల ఫారం పెట్టినప్పుడు మా దగ్గర అయితే గొర్రెల పెంట, మన మేకల పెంట వచ్చేదో, ఆవుల పెంట వచ్చేదో దాన్ని రైతు సోదరులు మా దగ్గర రెగ్యులర్ గా తీసుకోవడం స్టార్ట్ చేసిండ్రు. అది సంవత్సరం డిమాండ్ పెరుగుతూ వచ్చింది. మరి ఎందుకు పెంట బయట కూడా దొరుకుతుంది కదా, మాకు అడ్వాన్స్ డబ్బులు ఎందుకు ఇచ్చి మాది ఎందుకు బుక్ చేసుకున్నారంటే వాళ్ళు ముఖ్యంగా చెప్పిన రీజన్ ఒకటి ఏంటంటే సార్, మీ పెంటలో ఎలాంటి కలుపు మొక్కలు లేవు. బయట మీసి వచ్చిన గొర్రెల మేకల పెంటలో రకరకాల కలుపులు వస్తాయి. అది ఫారెస్ట్ జంగల్ మీసి వచ్చిన తర్వాత తుమ్మ ముళ్ళు, బబ్బెల ముళ్ళు, పరికె ముళ్ళు, పాలకూర, పచ్చకూర, అడవిలో ఉన్న విత్తనాలన్నీ మా షేడ్లోకి వస్తున్నాయి. కలుపు తీసి మా చేతులు పోతున్నాయి. మీ ప్రొడక్ట్ వాడిన తర్వాత, మీ కాంపోస్ట్ వాడిన తర్వాత మాకు ఎలాంటి కలుపు రావట్లేదు. కాబట్టి మీ ప్రొడక్ట్ అంటే మా ఇంట్లో కూడా ఆ ఫామ్ పెంటగా తీసుకురండి, బయట పెడదేస్తే నేను షేడ్లకి ఇవ్వను అని డిమాండ్ చేయడం వల్ల వాళ్ళు మొత్తం అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ స్ఫూర్తితో ఏం చేసినామంటే మరి పెంటకైతే డిమాండ్ పెరుగుతుంది, కానీ పశువులైతే మనకు ఉన్న పశువుల ద్వారా పెంట ఎంత రావాలో అంతే వస్తుంది. దాన్ని గమనించి మేము ఏంటంటే కొందరు సైంటిస్టులని NIPHM సైంటిస్ట్ ఈరోజు వచ్చి డే అంతా ప్రజెంటేషన్స్ ఇచ్చినారు. మరి ఇతర శాస్త్రవేత్తల్ని వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఫార్ములా ఇచ్చినారు. మీ ఏరియాలో ఇంకా మీ దగ్గర కాకుండా కావాల్సినంత పెంట దొరుకుతుంది, అగ్రివేస్ట్ దొరుకుతుంది, ఇంకా అదర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, దాన్ని ఒక ప్రాసెస్ ఇస్తాము, ఒక ఫార్ములా ఇస్తాము. ఈ ప్రాసెస్ ద్వారా ఈ ఫార్ములా మనం చేసుకున్నట్టయితే ఒక లారీ పెండ చేసే పని ఒక 50 బ్యాగులు చేసే విధంగా మేము హైలీ కాన్సన్ట్రేటెడ్ ఒక ప్రొడక్ట్ ని, అది కూడా పక్కా సేంద్రియ ప్రొడక్ట్ ని బయో ఎన్రిచ్మెంట్ చేసేస్తామని చెప్పేసి మనకు ఫార్ములా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మేము లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ చేసి ఒక 20,000 బ్యాగులు మన జిల్లాలో రైతు సోదరులకు అందించినాము. వారు కూడా ఈ రోజు వచ్చినారు. ఆ 20,000 బ్యాగులు వాడిన రైతు సోదరులు ఈ రోజు 1,00,000 బ్యాగులు ఈ రోజు వాడడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళ వ్యూస్ అని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని, వాళ్ళ సాటిస్ఫాక్షన్ షేర్ చేసుకున్నారు రైతు సోదరులతో. కాబట్టి ఆ విధంగా దీంట్లోకి వచ్చినాము. దీంట్లో మా కాంపోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒకటి మొక్కకు కావాల్సిన పోషకాలు ఇవ్వడం, రెండవది రోగనిరోధక శక్తిని ఇవ్వడం, మూడవది ఈరోజు నేల మన రైతు సోదరులు అధిక మొత్తంలో మన రసాయనిక ఎరువులు వాడడం వల్ల కింద ఒక రాక్ ఫార్మేషన్ లాంటి జరుగుతున్నది, నేలంతా చిక్కబడిపోతుంది, బిసుకపోతున్నది. కాబట్టి దాంతో పాటుగా మన స్థాయిలో ఉన్నటువంటి సేంద్రియ కార్బన్ అనేది డిప్లీట్ అవుతూ వస్తున్నది. ఒక 50-100 సంవత్సరాల క్రితము మా తాతలు తండ్రులు వ్యవసాయం చేసినప్పుడు 3 నుంచి 6% ఉన్నటువంటి సేంద్రియ కార్బనము ఈ రోజు 0.5% పడిపోవడం జరిగింది. ఇదే విధంగా కొనసాగితే ఇంకొక 50-60 సంవత్సరాల తర్వాత మన నేలలు వ్యవసాయానికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందని సైంటిస్టుల సూచనల మేరకు, వాళ్ళ సలహా మేరకు, ముఖ్యంగా ఇంతకుముందు ఏదైతే వానపాములు మన నేలలో పనిచేసేదో భూమిని కుల్లబొడిచి భూమిలో ఉన్నటువంటి పోషకాలను కిందికి మీదికి టర్న్ చేస్తూ ఆ మొక్కలకు వేర్లకు అందే విధంగా చేసేదో, ముఖ్యంగా ఆ పని అనేది మా సూక్ష్మ జీవులు లైవ్ యూస్ఫుల్ బ్యాక్టీరియా చేయడం వల్ల నేలలో ఉన్నటువంటి పొటాష్ కానీ, ఫాస్ఫరస్ కానీ, జింక్ కానీ లాంటి మైక్రోన్యూట్రియన్స్ మరియు రెగ్యులర్ గా NPK ఏదైతే కావాలో అవన్నీ కూడా మొక్కలకు అందడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా రైతు సోదరుల స్ఫూర్తితో
ఈ ప్రోడక్ట్ని ఇన్నోవేషన్ చేయడం జరిగింది. అయితే దీన్ని దినదినం అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైనా మొక్కకి ఇవ్వాల్సిన ఏదైనా పోషకాలు ఇవ్వాలి అంటే పంటకు అది మొక్క కాకుండా నేలకు ఇవ్వాలి. నేల దాన్ని అబ్జర్వ్ చేసుకొని దానికి మొక్క కావాల్సిన రూపంలో కన్వర్ట్ చేసి మొక్కకి ఇచ్చినట్టయితే నేల సేఫ్ గా ఉంటది, పంట బాగుంటది. అది తిన్న పబ్లిక్ రైతు మనకు కానీ ఎవరికి కూడా ఎలాంటి డిసీజ్ రాకుండా ఉంటది. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రస్తుత ఆధునిక వ్యవసాయంలో మనం డైరెక్ట్ గా కెమికల్ ఫర్టిలైజర్ మొక్కకి ఇవ్వడం వల్ల సాయిల్ డిప్లీట్ అవుతున్నది. కాబట్టి ఈ 3 ఉద్దేశాలు మొక్క కావాల్సిన పోషకాలు, తర్వాత వాటికి మీ కొన్ని యాంటీ ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే వేరు మొక్క యొక్క వేరులో స్థిరీకరించి ఎలాంటి డిసీజ్ రాకుండా చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అధికంగా వర్షాలు పడ్డాయి, అయినప్పటికీ కూడా నా కాంపోస్ట్ వాడిన ఏ రైతు సోదరు కూడా దుంపకులు రోగం రాలేదు. మరియు 10 మంది వాడితే కనీసం 8 మందికి 8 నుంచి 10 డాక్టర్ల కొమ్మేళ్ళింది. తర్వాత కురుకుమిన్ పర్సెంటేజ్ పెరిగి మార్కెట్ లో దాదాపు 500 నుంచి 1000 రూపాయల రేటు కూడా వచ్చింది. ఒకరిద్దరు తమ్ముడు కూడా కలిసి కట్టున్నారు. ఈ రోజు కూడా వాళ్ళ వీళ్ళు షేర్ చేసుకోవడానికి వచ్చినారు, కానీ సమయభావం వల్ల వెళ్ళిపోవడం జరిగింది. ఉన్నట్టే కనుక ఒకరిద్దరు ఎవరైనా మంత్రివర్యులకు దాని గురించి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. కాబట్టి ఆ విధంగా ఈ 3 ప్రొడక్ట్స్ ని మేము ఈరోజు మార్కెట్ లోకి తీసుకొచ్చాము. ఇది కొత్త ప్రోడక్ట్ కాబట్టి, ఇది ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కాబట్టి ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులని మరియు శాసనసభ్యులని అందరూ ప్రజాప్రతినిధులని మరి రైతు సోదరులని మీడియా మిత్రులను నేను వేడుకున్నది ఏంటంటే మనం నేల తల్లిని కాపాడుకోవాలి. సేమ్ సాయిల్ అనే ఒక కాన్సెప్ట్ మనం గట్టిగా పబ్లిక్ లోకి తీసుకెళ్లాలి. ఈ రోజు ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం ఇంపార్టెంట్ ని మనం బాగా పాపులరైజ్ చేసి దాన్ని అలవాటు చేస్తే ఒక రోజుగా మనం ఏది మార్చలేము. కొద్దిగా అంటే సేంద్రియ ఎరువు వాడుతూ కొంచెం కెమికల్ ఫ్యాక్టరీ తగ్గించుకుంటూ ఇది పెంచుతూ అది తగ్గించుకుంటూ చేస్తూ పోతుంటే ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లో మనం మన రాష్ట్రాన్ని కంప్లీట్ గా సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా మనం మార్చినట్టయితే మన ప్రొడక్ట్ మార్కెట్ లో మంచి డిమాండ్ వస్తుంది. మరియు రైతులకు ఎలాంటి అనారోగ్యం కాదు, నేల కూడా ఎలాంటి డిప్లీట్ కాదు. ఇంకా 50-100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కూడా మనం వీళ్ళ నెలలో వ్యవసాయం చేసుకునే విధంగా ఉంటుంది. పరిధిలో ఉన్నటువంటి ఈ ఫామ్ కు రావడం ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను చూస్తా ఉన్నా సుభాష్ లాంటి యువకుడు వాళ్ళకు అనుగుణంగా ఎంతో సపోర్ట్ చేసి మన గౌరవ శాసనసభ్యులు వారు ఎన్నంటి ఉండి మరి ఇటు గొర్రెలు మేకలు ఫస్ట్ పెట్టినటువంటి సందర్భంలో మరి చాలా మంది హైదరాబాద్ నుంచి కూడా మరి గతంలో కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మన గౌరవ స్పీకర్ గారు కూడా ఇక్కడ కార్యక్రమంలో కార్యక్రమం పెట్టినటువంటి సందర్భంలో వారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది ఐఏఎస్ అధికారులు ఇతర అధికారులు ఈ ఫామ్ చూడటానికి కూడా వచ్చినటువంటి సందర్భం మరి విశ్వ అగ్రిటెక్ సంపాదించుకున్నటువంటి సంపద అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆయిల్ ఫామ్ మరి కామారెడ్డి ప్రాంతానికి కాంట్రాక్ట్ తీసుకొని ఇక్కడ నర్సరీ చేస్తున్నటువంటి సందర్భంలో అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి ఇటు రాంపూర్ కాదు ఇటు ఉన్నటువంటి మండలాల్లో కూడా ఆయిల్ ఫామ్ ను కూడా ప్రోత్సహించే విధంగా ఇది అందరూ మన రైతాంగం అంతా కూడా చూసిపోతా ఉన్నారు. ఈ ప్రాంతంలో నిజామాబాద్ ఏమో చేపూర్ కాడ మరి ఆయిల్ ఫామ్ నర్సరీ పెంచుతా ఉన్నారు. మరి దాదాపుగా ఈ ఆయిల్ ఫామ్ ద్వారా చాలా పెద్ద ఎత్తున లాభాలు ఉన్నటువంటి సందర్భంలో మంత్రులు చెప్తారు. కాబట్టి మరి అదేవిధంగా కాంపోస్ట్ ఎరువు కానీ అదేవిధంగా ఈరోజు మరి పశువులకు దానాకు సంబంధించి ఇక్కడ నూతనంగా తయారు చేసి ప్యాకేజ్ చేసి కూడా దాదాపు 2-3 రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తున్నటువంటి సందర్భంలో మరి దినదినాభివృద్ధి చెందాలని మరి అదేవిధంగా ఇది మంచిగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని అందరూ పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మరి సుభాష్ గారికి వారి పార్ట్నర్స్ కు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ మంత్రివర్యులు మరి దినంలో అయితే మా రాంపూర్ గ్రామం నుంచే తీసుకొచ్చే వాళ్ళం. డిస్పెల్కిని రాంపూర్ గ్రామం నుంచి అక్కడి నుంచి దగ్గర అవుతుంది. మరి వారు కూడా మా గ్రామం సందర్శించినట్టు ఉండేది. కాబట్టి రాత్రి సమయం అయిపోయింది, అక్కడ ప్రోగ్రాం అంతా కూడా లేట్ కావడం. అదేవిధంగా మన టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి మన సర్పంచుల సంఘం అధ్యక్షులు బంగాళాలు సృష్టిస్తున్నాం అందున్నప్పుడు కూడా మరి మేమే విత్తనాలు సృష్టిస్తున్నాం, బంగాళాలు చెప్తూ ఉన్నాం, దేశానికి వ్యవసాయ విద్య నేర్పుతా ఉన్నాం. అంకాపురం ఉంది, ఆరుతుంది, నిజామాబాద్ జిల్లా గొప్ప వ్యవసాయ క్షేత్రం ఉంది.
మరి మా దగ్గర ఎకరానికి కోటి రూపాయలు అవుతున్నాయి అని చెప్పి వివరించి నడవదు. ఏ ఓలతో, ఏ ఈలతో, ఏడీలతో, అగ్రికల్చర్ ఆఫీసర్లతో, రైతు పంపిణీ సమితి నాయకులు కేసీఆర్ గారు కలలు కానీ రైతు వేదిక నిర్మాణం చేశారు. క్రమశిక్షణ గల వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు. పెన్ను పేపర్ బట్టి రాస్తూనే ఉంటాడు, కొత్త కొత్త నూతన విధానం చేస్తూనే ఉంటాడు. మరి కూలంకుషంగా వివరంగా తెలియజేస్తాడు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనలు తూచా తప్పకుండా పాటించే మంత్రులు ఉన్నారు, డైరెక్ట్ మంత్రులు ఉన్నారు. మళ్ళీ తప్పదు రోజు ఎన్ని కిలోమీటర్లు అంటే దాన్ని ఒక 500 దిగుతున్నాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీలో పనిచేసిన మంత్రులు వాళ్ళ జీవిత కాలం తిరిగిన కిలోమీటర్లు ఒక్క నెలలోనే, ఒక సంవత్సరంలోనే మన మంత్రులు కావాలని చేసి ఎవరి ఇంట్లో పెడుతుంది. ప్రతి నిత్యం వెళ్తూనే మా సింగారు కూడా, నేను కూడా ఎమ్మెల్యేలు మీరు మా గురించి మేము చెప్పుకోదు కానీ చాలా బాగా పనిచేస్తున్నాం. ఎక్కడ నిలబడదు కాబట్టి ఇంత గొప్పగా ఉన్నాం. మరి ఇంత గొప్ప జిల్లా, నేను ఇంత మేధావి వర్గం, అనేక వందనాలు సృష్టిస్తామని చెప్పి గొప్పగా కూడగలిగాను. ఎప్పుడు కూడా ప్రతినిత్యం విద్యార్థులనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో అటు ఎవరైనా కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, పిఎస్ఏ చైర్మన్లు కావచ్చు, మా అధికారులు కావచ్చు, ఎవ్రీడే విద్యార్థులు నేర్చుకోవాలి తెలియజేస్తున్నాను. అదేవిధంగా సోదరులు, మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు, మన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు మన ఎమ్మెల్యే గారు సోదరులు యువ నాయకుడు మన జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ అన్న ప్రతిరోజు నాకు తోడుంటూ చేతుల వాదులు ఉంటూ మరి వారు నాకు సహకరిస్తున్నటువంటి సోదరులు, ఈ గ్రామ వాస్తవ్యులు పెద్దలు విజయగౌడ్ గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా పెద్దలు దాదన్న గారు, విఠలరావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా భాస్కర్ రెడ్డి సోదరులు, డిసిపి చైర్మన్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ సోదరులు సోమవారి మోహన్ గారు, అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ రాంపూర్ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మన ఎంపీపీ సోదరులు రమేష్ గారు, తర్వాత హనుమంత్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్స్, వైఎస్ ఎంపీపీలు, మన రైతాంగం, రైతు సోదరులు, ప్రియమైన రైతు సోదరులు, ప్రెస్ సోదరులు అందరికీ నాకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు పెట్టిన మీటింగ్ అంటే మన నిరంజన్ రెడ్డి గారు వస్తున్నాడు, తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు వస్తున్నారు, రైతులు కూడా ఉంటారు. రైతాంగానికి ముఖ్యమైనటువంటి విషయం వారికి అవగాహన సదస్సు ఇక్కడ పెడితే బాగుంటుంది అనుకున్నాం మనం. కానీ ప్రైవేట్ ఏరియా అయిపోయింది కాబట్టి, గవర్నమెంట్ ఏరియాలు పెట్టింది కాబట్టి ఇక్కడ పెడితే ఇంకా చాలా అందరికీ రైతులకు తెలుస్తుండే అవగాహన వస్తుంది. అయినా కానీ మరి వారు రావడం మనకు ముఖ్యం కాబట్టి వచ్చిండ్రు. ఒకటే విషయం మనం చేస్తున్నాం. విషయం ఏంటంటే మనం చూస్తున్నాం, పోటీలు పడి రైతాంగం తనకున్న భూమిలో 2 అంతలు, 3 అంతలు, 4 అంతలు మన పంట పండించుకుందామనే పోటీలో ఉన్నారు తప్ప మనకున్నటువంటి భూమిని కాపాడుతున్నామా లేదనేది ఆలోచన చేయడం లేదు. ఫస్ట్ భూమి బతికుంటే పంటలు ఎన్నైనా పండించుకోవచ్చు. భూమి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. మన జిల్లాలోనే కొన్ని ప్రాంతాలలో పండే ప్యాడి, ఆ ప్రాంతాలలో 2-3 పంటలు పండిస్తారు వాళ్ళు. నీళ్ళు అట్లే ఉంటాయి, విపరీతమైన ఎరువు వస్తారు, పంటలు బాగా వస్తున్నాయి, పైసలు బాగా వస్తున్నాయి వాళ్ళకు. కానీ ఆ పంట తినే రైతుకు మాత్రం క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా చాలా మందికి. రీసెర్చ్లో వెళ్ళింది. ఎవరైతే ఎక్కువ ఎరువులు పోసి, సేంద్రీయ ఎరువులు వాడకుండా ఎక్కువ ఎరువులు పోసి, రసాయనిక ఎరువులు పోసి పంటలు ఏదైతే పండించుకుంటారో వాళ్ళకు మాత్రం డబ్బులు బాగానే వస్తాయి. కానీ తిన్న వాళ్ళలో మాత్రం ప్రాణాలకు వారించే ప్రమాదం ఉంది. అది చేయొద్దనే ఉద్దేశంతోనే ఇవాళ ఇక్కడ నేను అనుకుంటా ఈ స్టేట్ లో నంబర్ 2 or 1 కావచ్చు, ఏదైతే మన ఈ అగ్రోటెక్ ఉందో, విశ్వ అగ్రోటెక్ ఉందో రాష్ట్రంలోనే నేను అనుకుంటా 2nd కావచ్చు ఆర్ 1st కావచ్చు, నాకు కరెక్ట్ తెలియదు నాకు. కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి ప్రోడక్ట్స్ అవుతున్నాయి. ఈ ప్రోడక్ట్స్ మనం వాడుకోవడం వల్ల, మన రైతాంగం వాడడం వల్ల మన భూమిని మనం బతికించుకోవచ్చు, మంచి పంటలు పండించుకోవచ్చు, తినేవాళ్ళు ఆరోగ్యంగా ఉండొచ్చు.
ఇది మెయిన్ ఉద్దేశం. ఈరోజు న్యూట్రీరిచ్ ఈ విశ్వ ఆగ్రోటెక్ వారి ఆర్గానిక్ బయో ఫర్టిలైజర్ యూనిట్ ప్రారంభం చేసుకున్నందుకు నేను ఈ సంస్థ యొక్క భాగస్వాములను వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున దీంట్లో పనిచేసే సిబ్బందికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అయితే ఇవాళ 2 జిల్లాల యొక్క అవగాహన సదస్సు రైతులది ఇక్కడ జరిగేది ఉండే అని బాజిరెడ్డి గారి కోరిక ఉండే. కానీ ఏమైందంటే ఇవాళ కార్యక్రమానికి రైతు బంధు సమితి అధ్యక్షులు, అది అఫీషియల్గా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం కాబట్టి ఈ ప్రైవేట్ ప్లేస్లో జరిగితే బాగుండదు అని ఒక అభిప్రాయం వచ్చింది కాబట్టి అక్కడ జరుపుకోవాల్సి వచ్చింది. దాంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు, మీరు అన్యదా ఏం భావించొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అయితే ఈ సంస్థ విశ్వ అగ్రోటెక్ అనే సంస్థ ఒక యువకుడు సుభాష్ గారి నేతృత్వంలో 13 సంవత్సరాల క్రితం మొదలై ఆ రోజు గొర్రెలు మేకలు పెంపకంతో పాటు సైలేజ్ తయారు చేసి వేరే వారికి అమ్మే ప్రక్రియ నుంచి మొదలుకొని ఈ 13 సంవత్సరాల్లో ఇవాళ మళ్ళీ ఒక కంపోస్ట్ బయో ఫర్టిలైజర్ యూనిట్ని తయారు చేసే స్థాయికి ఎదిగింది. 25 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నామని చెప్పారు. చాలా సంతోషం. మీ అందరికి మీకు నా శుభాకాంక్షలు. డెఫినెట్గా ఈ సంస్థ ముందు మీ టార్గెట్ కూడా చెప్పారు, 100 కుటుంబాలకు 1000 అన్నారా, 150 ఇప్పుడు ఉన్నారు. 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఎంత ఉన్నది ఇప్పుడు? అది 150 ఎంప్లాయ్మెంట్ ఉంది. 1000 మందికి ఇవ్వాలని టార్గెట్ ఉన్నది. ఆ స్థాయికి చేరుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అయితే నేను ఒకటే మీకు నేను చెప్పేది, ఇంతకుముందు బాజిరెడ్డి గారు అన్నట్టు డెఫినెట్గా ఈ ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫర్టిలైజర్ వల్ల భూమి యొక్క సాంద్రత తగ్గి చాలా రాష్ట్రాలు కూడా ఇవాళ దెబ్బతింటా ఉన్నాయి. ముఖ్యంగా మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వారు మొత్తం వరి పండిస్తూ అంటే కోనసీమ ప్రాంతాన్ని నేను చెప్తా ఉన్నా, కోనసీమ కావచ్చు, డెల్టా కావచ్చు, కృష్ణా డెల్టా కావచ్చు, అత్యధికంగా పండించే ప్రాంతం తెలంగాణలో మన అత్యధికంగా పండించే ప్రాంతం నిజామాబాద్. ఈ ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ఈ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో దాదాపు 80,000 ఎకరాలు పసుపు పండుతుంది. మా వాళ్ళు దాన్ని ఒక లక్ష్యంగా భావిస్తారు. పసుపుతో సురేష్ రెడ్డి గారు చెప్పి, జీవన్ రెడ్డి గారు ఎప్పుడు అంటారు, పసుపును వదిలేలేము, మాకు సెంటిమెంట్. మాకు రేట్ లేకుండా కష్టపడైనా సరే బాధను పంటి కింద దిగమింగుకొనైనా సరే ఆ పంటను పండిస్తాం. మాకు అదొక ఆచారం లాగా అయిపోయింది. పసుపు పండియకపోతే మాకు మా వ్యవసాయ కుటుంబాల్లో ఒక వెలితిగా ఉంటుంది. అయితే ఇప్పుడు పసుపు పంట అయ్యే ఖర్చుకు తగు రీతిలో ఇవాళ రేట్ లేదు, చాలా రోజుల నుంచి లేదు. ఒక దరిద్రుడేమో మంచిగా రేటు తీసుకొస్తా, బస్ బోర్డు ఇప్పిస్తాను, దరిద్రుడు మాట తప్పిండాడు, పోయిండు. తప్పిండు ఆ మాట. ఈ అనంతరం ఏం చేస్తాడు? గవర్నమెంట్ ప్రోగ్రామ్ లేకపోతే మాకు బాధ ఉండకపోయేది. ఆ దరిద్రుడు ఇచ్చిన మాట ప్రకారం చేసుంటే మా పసుపు రైతులకి బాధ ఉండకపోయేది. ఏమిట్లా పనికిరానాడు, కేవలం పసుపు బోర్డు చేసుకోలేమో అన్న ఆశతోటే మా రైతులను కొట్టేసి. నిజం సార్, ఏం చేస్తాం? మమ్మల్ని మోసం చేసి బహిరంగంగా మాట తప్పిండు, రాసిచ్చి మాట తప్పిండు. ఇక వాళ్ళ భగవంతుడే చూస్తాడు. ఆయన మా ఉసురు తగులుతుంది, మా శాపం తగులుతుంది, 100% మా ఉసురు తగులుతుంది అని. ఇవాళ సార్ మాకు కావాలి, సురేష్ రెడ్డి గారు చెప్పింది కామర్పల్లిలో పసుపు పరిశోధన కేంద్రం ఉంది, అక్కడ జరుగుతున్నాయి, ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయి, కానీ సరిపోవట్లేదు.
మాకు కావాల్సిందంటే మీ ఇంటర్వేరెన్స్, మంత్రి గారిది, వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారుల ఇంటర్వేరెన్స్తో మేము ఒక 2-3 సంవత్సరాల క్రితం ట్రై చేసాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, వెంకటరామరెడ్డి గారు డైరెక్టర్ హార్టికల్చర్గా ఉన్నప్పుడు ఉన్నారా వారు వచ్చుగా ట్రై చేసినాం. ఫస్ట్ ఏమో రేజుడు బెడ్ పసుపు సాగు అని చెప్పి ఆ మద్రాసులో ఉన్నటువంటి సీడ్ని మా వాళ్ళు కూడా చాలామంది పోయింది. తమిళనాడులో ఉన్నటువంటి సీడ్ని తీసుకొచ్చి అది ఈల్డ్ ఎక్కువ ఇస్తుంది అని, దానికి కురుకుమెంట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పి ట్రై చేసినాం. కానీ ఎందుకో మేము అనుకున్నంత సక్సెస్ కాలేదు. పడ్డాం. తెలంగాణ ఒక రాష్ట్రంగా చాలా విషయాలలో ఈ 8 ఏళ్ల కాలంలో 7 సంవత్సరాల 10 నెలలు అయిపోయింది. మనం రాష్ట్రం ఏర్పడి మన ప్రభుత్వం రెండోసారి పనిచేస్తూ ముందుకు పురోగమిస్తున్నాం. ఈ 7 సంవత్సరాల 10 మాసాల కాలంలో మనం గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనం సాధిద్దాం, ఇంకా అద్భుతాలు చేయాలన్న కసి కేసీఆర్ ఉంది. ఇప్పుడు చేసిందే చాలా అనుకోవట్లేదు ఆయన. అట్లా అనుకుంటే ఇవాళ దేశాన్ని, రాష్ట్రానికి ఇబ్బందులైనా సరే, కేంద్రం సహకరించదని తెలిసినా సరే, ఇలా ఒక కాలు ముందుకేసి ఇలా తెలంగాణ మోడల్ భారతదేశంలో అమలు జరగాలనేటువంటి తపనతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ దేశంలో గొప్ప మార్పు జరగాలనేటువంటి సంకల్పంతో. కాబట్టి ఈ 7 సంవత్సరాల 10 మాసాల కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి విజయాలు మనం చెప్పుకోవడం కాదు, మీరు ఏ రంగమైనా తీసుకోండి. ఇలా గ్రామాలకు సంబంధించి తీసుకుంటే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ దేశంలో ఉత్తమమైన అభివృద్ధి చెందిన అన్ని కోణాలలో, అన్ని పారామీటర్స్లో బెస్ట్ విలేజ్ ఏవి అంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తే 10కి 10 తెలంగాణ గ్రామాలు వచ్చినాయి. భారతదేశంలో ఇంటింటికి మంచినీటి సరఫరా ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంట్లో చెప్పినాడు. మేము చెప్పలేదు, నువ్వు చెప్పలేదు. భారతదేశంలో అత్యధికంగా కరెంటు తలసరి వినియోగం జరుగుతున్నటువంటిది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పిన. ఎన్నింట్లలో మనం నంబర్ 1 వచ్చినాం? ఈ 7 సంవత్సరాలలో ఎన్నింటిలోనూ నంబర్ 1 వచ్చి ఉన్నాం. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా అద్భుతమైనటువంటి ఉత్పత్తులతోనే, వ్యవసాయ ఉత్పత్తులతోనే ఇవాళ భారతదేశంలో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులలో నంబర్ 1 వచ్చేసింది. అంటే నేను ఎందుకు ఇది చెప్పుకొస్తున్నా, మనం ఎగ్జాక్ట్లీ నీళ్లతో వచ్చినటువంటి ఆ ప్రాస్పరిటీ వల్ల ఇలా మండల కేంద్రాలలో మోటార్ సైకిళ్ళు, మండల కేంద్రాలలో కార్లు, మండల కేంద్రాలలో టీవీలు అమ్మేటువంటి షోరూమ్లు వచ్చినాయి. అది తెలంగాణ సాధించిన ఘనత. దీనివల్ల ఎన్ని లక్షల మంది కొత్త తరగతులకు ఉపాధి వచ్చింది. ఉద్యోగాలని తెలిసి తెలియక, అవగాహన లేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. భారతదేశంలో తలసరి ప్రభుత్వ ఉద్యోగులు అత్యధికంగా ఇస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణనే. అత్యధికంగా కమిటీ అయి ఉన్నాం, దానికి ఇచ్చేస్తాం. కానీ సమాజం వివిధ రంగాలు అభివృద్ధి చెందితే ఆయా రంగంలో వచ్చేటువంటి ఉపాధుల మూలంగా ఎంతమంది బతుకుదెరువు వస్తుందో దానికోసం ఈ ఉదాహరణ చెప్పిన. ఇవాళ సమూలమైనటువంటి మార్పులు వచ్చినాయి. మరి మనం రైతాంగాన్ని ప్రోత్సహించాలి. వ్యవసాయ అధికారులు నిత్యం రైతు బంధు సమితిల కోఆర్డినేషన్తోన నిరంతరం శిక్షణ ఇవ్వాలి. మీ శిక్షణ క్యాలెండరు కమిషనరేట్ నుంచి కలెక్టర్లకు వస్తుంది, కలెక్టర్లు మీకు ఇస్తారు. దాన్ని అనుసరించి రైతాంగానికి నిత్య శిక్షణ ఇస్తూ పోతే మనం అద్భుతమైనటువంటి రూపంలో మన ఖర్చును తగ్గించుకొని, పెట్టుబడి ఖర్చును తగ్గించి, కొత్త తరహాలో పంటలు పండించి, అవసరమైనటువంటి పంటలే, డిమాండ్ ఉన్న పంటలే పండించి రైతులకు లాభమయ్యేటట్లుగా ముందుకు సాగుతాం. మార్కెట్లో అన్ని రకాల విత్తనాలు కూడా ఇవాళ పోటీ ప్రపంచం కాబట్టి కంపెనీలు అన్నీ కూడా వాళ్ళ ఉనికి కోసమైనా సరే, బ్రాండ్ కోసమైనా సరే అద్భుతమైనటువంటి విత్తనాలను ఇవాళ మార్కెట్లోకి, వరి కానీ, మొక్కజొన్న కానీ, కంది కానీ, ఏ విత్తనం తీసుకున్నా అన్ని వచ్చినాయి. ఒక సోయాబీన్ లాంటి విత్తనం మన రాష్ట్రంలో, ఆ విత్తనం గతంలో మనకు మొలక వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వచ్చిన కారణంగా తెలంగాణ సీడ్స్ వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయకుండా ఆపేసినారు. మేము మళ్ళీ పునఃసమీక్ష చేసి దాన్ని విత్తనం ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారి అనుమతి కావాలి. ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ప్రశాంత్ రెడ్డి గారు నేను మాట్లాడి మరి సోయా విత్తనం సేకరించి ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా, టెండర్ పిలిచి ఇవ్వగలమా, సాధ్యమా, సాధ్యం కాదా ఒకసారి మాట్లాడి మేము చెప్తాం. అయినా సరే అది నాన్ హైబ్రిడ్ కాబట్టి మీకు ఎక్కడైనా సరే ఓపెన్ మార్కెట్లో దొరికేటువంటి విత్తనమే వేసుకోవచ్చు, దానికి ప్రత్యేకంగా ఏముండదు. కాకపోతే
వేసినప్పుడు కొట్టుపోకూడదు ఆ విత్తనాన్ని. మీకు తెలిసిందే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి అత్యధికంగా విత్తనాలు తెచ్చుకొని రైతులు వేసుకుంటుంటారు. మనమే ఇద్దామంటే ఒక సమస్య ఏముందంటే ఆ అనుభవాలు అయినాయి, వరుసగా ఇస్తూ వచ్చినాం. నిజామాబాద్లో కానీ ఆదిలాబాద్లో కానీ కొన్ని ప్రాంతాలలో పోయినేడు అటుపోయినేడు మొన్న వానకాలం కాక అంతకుముందు వానకాలం ఇచ్చినటువంటి విత్తనం సీడ్స్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి విత్తనంలో కొన్ని చోట్ల మొలవలే, కొన్ని చోట్ల డ్యామేజ్ అయింది. రైతులు ఆందోళన చేసిన నష్టపరిహారం ఇవ్వాలన్నారు. సమస్య యొక్క తీవ్రత ఏంటి, ఎందుకు వచ్చింది సమస్య అని శాస్త్రవేత్తలను పంపించి అధ్యయనం చేపిస్తే బాగా వర్షం ఎక్కువ మోతాదులో తేమ ఉన్నప్పుడు వేసిందేమో పాసిపోయింది, తేమ శాతం తక్కువ ఉన్నటువంటిదేమో తేమ సరిపోక ఎండిపోయింది. ఈ రెండు కారణాల చేత విత్తనం మొదలలేదు తప్ప విత్తనం యొక్క లోపం కాదు అని తేల్చింది విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఏం చేయాలి మేము అప్పుడు? మనం ఇస్తేనేమో రైతులు మీరు ఇచ్చారు కాబట్టి మాకు నష్టమైంది, ఇవ్వకపోతేనేమో మీరు ఇస్తలేరు కదా అంటారు. సో ఈ అంశాల మీద కూడా మనం రైతాంగానికి ఏ విత్తనాలు ఓపెన్ మార్కెట్లో ఉంటాయి, ఏ విత్తనాలు ఎట్లా వాడుకునేటువంటి అవకాశం ఉంటుందో మనం చెప్పాలి. పత్తి ఎక్కువగా సాగు ఉండేటువంటి కాడైతే మనకు కొన్ని సమస్యలు ఉంటాయి. సరైనటువంటి విత్తనాన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈరోజు కూడా ఉండి, సంస్కారం లేకుండా ఉండి, సమాజం మీద బాధ్యత లేకుండా ఉండి, కుసంస్కారంగా జుగుప్సాకరంగా మాట్లాడితే వాడి స్థాయికి మనం దిగిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. విశ్లేషించి ప్రజలకు వాస్తవాలను ఎప్పటికప్పుడు చెప్పకపోతే బాధ్యులు. ప్రజలు ఎప్పుడు కూడా విఘ్నులే, ప్రజలు ఎప్పుడు కూడా గొప్పవాళ్ళే. ఎవరు ఎన్ని రకాలుగా చెప్తూ వచ్చినా కూడా ఈ దేశంలో ప్రజలు ప్రజాస్వామ్య ప్రక్రియలో అవసరం వచ్చిన ప్రతిసారి విఘ్నతనే చూపినారు, అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చినారు. కాబట్టి సంపూర్ణంగా ప్రజా చైతన్యాన్ని నమ్మేటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. సంపూర్ణంగా ప్రజల విశ్వాసం పొందినటువంటిది కేసీఆర్ ప్రభుత్వం. సంపూర్ణంగా ప్రజల సంక్షేమం కోసం అహరహం ఆలోచించేటువంటిది, పనిచేసేటువంటిది కేసీఆర్ సర్కార్. నిజామాబాద్ జిల్లా మా ప్రాంతం నుంచి నేను గతంలో మా ప్రశాంత్ వాళ్ళ సొంత ఊర్లో దివంగత మా అన్న సురేందర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పెడితే ఆనాటి సభలో కూడా నేను గుర్తు చేసుకుని చెప్పిన, మా చిన్నతనంలో మేము స్కూల్ చదువుకుంటుంటే ప్రజలని మా జిల్లాలో, పాలమూరు జిల్లాలో, పాత పాలమూరు జిల్లాలో ఒక సీజనే దాదాపు 11 మాసాలు ఊళ్ళ నుంచి పెట్టిపోయేవాళ్ళు. వందల మంది ఒక్కొక్క గ్రామం నుంచి తట్ట మోయడానికి, పార పలువు పట్టడానికి. ఎక్కడ పోతుందంటే దేశం పోతున్నామనేవాడు. దేశం అంటే తాము నివసిస్తున్న ప్రాంతం కాక మరో ప్రాంతానికి పోతే అక్కడికే పరిమితమై బతికినటువంటి చిన్న బతుకులు వాళ్ళై ఇంకో ప్రాంతం పోతే ఇంకో దేశం పోయినటువంటి భావనతో అది దేశం పోవడం అనేది విస్తృతమైన ప్రచారంలో ఉండేది. ఎక్కడ పోతున్నాం అంటే పోచంపాడు డ్యాము కామల్లోనికి, పోచంపాడు డ్యామ్ కట్టనికే పోతున్నాం అనేటువంటి మాట వినిపించేది. మా బాల్యానికి సంబంధించినటువంటి విషయం అంటే 1963లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పురుడు పోసుకున్న సంగతి మీకు తెలుసు. అది పూర్తయ్యే వరకు 1977 అయింది, 14 ఏళ్ళు పట్టింది. ఇంతకుముందు జీవన్ చెప్పినాడు. 90 టీఎంసీల తొలి ప్రాజెక్టు మన ప్రాంతంలో తెలంగాణలో వచ్చినటువంటిది, ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చినటువంటి. అంతకంటే ముందు నిజాం సాగర్ మన నైజాం ప్రభువులు కట్టినటువంటిది 1923లో మొదలుపెట్టి 1931లో పూర్తి చేసినారు. 8 ఏళ్ల కాలమే, జస్ట్ 8 ఇయర్స్. డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏమో 14 ఏళ్ళు తీసుకుంటే ప్రాజెక్ట్ కట్టడానికే. మరి అలా నిజాం రాజును తిట్టేటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. ప్రపంచంలో క్రేన్లు లేవు అన్నాడు, జేసీబీలు లేవు, మిషన్లు లేవు, ఇటాచీలు లేవు, డైనమైట్స్ లేవు. మానవుల ద్వారా ఇంకా విస్తృతంగా చెప్తాం. అవి రైతులకు చేరేటట్లుగా రైతు బంధు సమితిలు చోట తీసుకొని చెప్పండి, అవి అమలయ్యేటట్లు చూడండి. ఇవి కాక దీర్ఘకాలిక పంటలు ఉన్నాయి. మనం ఆయిల్ పామ్ సాగు, అది నూనె గింజ చాలా ప్రిషియస్, ఇప్పుడు చాలా విలువైనటువంటిది. ఆ పంట దేశానికి అవసరమైనటువంటిది. దేశంలో మనం తినేటువంటి నూనెలలో 60% ఆయిల్ పామే తింటున్నాం. ఈ దేశంలో మనకు ఆయిల్ పామ్ నూనె లేక విదేశాలకు వెళ్ళి దిగుమతి చేసుకుంటున్నాం. మనకు అవసరమైన నూనెలో, సంవత్సరానికి అవసరమైనటువంటి మొత్తం నూనెలో 7 మిలియన్ టన్నులు మనకు వండుతుంటే 14 మిలియన్ టన్నుల నూనె 80,000 కోట్ల రూపాయలు విదేశీ మార్గ ద్రవ్యం చెల్లించి కొంటున్నాం తినే నూనెల కోసం ఈ దేశం. అందుకని తెలంగాణలో
ఆయిల్ పామ్ కల్టివేషన్ పెరిగితే సమృద్ధిగా నీళ్లున్నాయి, భూములు మంచి భూములు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క వ్యవసాయ సానుకూల విధానాలు ఉన్నాయి. రైతులు దీర్ఘకాలిక పంట అయినటువంటి ఆయిల్ పామ్ వైపుకు మనం రైతాంగాన్ని పురమాయించాలి. రైతుకు మేలు జరుగుతుంది. ఈ దేశంలో ఒకటే ఒక పంట రైతాంగానికి చెప్పాలి, బైబ్యాక్ గ్యారంటీ ఉన్నటువంటిది. మీ పంటను మేము గ్యారంటీగా కొంటామని ఫ్యాక్టరీ వాళ్ళు ముందే అగ్రిమెంట్ చేసుకుంటారు మీ దగ్గర మొక్క ఇచ్చేటప్పుడే. ఇవాళ ఆయిల్ పామ్కు ఉండేటువంటి రేటు ఒక టన్నుకు 24,000 రూపాయలు ఉంది. అలా ఆయిల్ పామ్ గెలలకు ఒక టన్నుకు 24,000 ఉంది ధర. ఆయిల్ పాము పంట వస్తున్నప్పటి నుంచి మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో, కొత్తగూడెం జిల్లాలో వస్తుంది. 50,000 ఎకరాలు ఉంది అక్కడ. ఆ పంట వస్తున్నప్పటి నుంచి ఇప్పటిదాకా రేట్ పెరుగుదలనే తప్ప రేటు తరుగుదల ఇవ్వాలని ఎప్పుడూ లేదు. 24,000 అంటే ఒక ఎకరాలో మామూలుగా చేసేటువంటి రైతుకు కూడా 9-10 టన్నులు వస్తాయి ఒక్క ఎకరాల. పెట్టుబడి పోగా ఇవాళ ఉన్నటువంటి ఖర్చుల పెట్టుబడి పోగా 1,30,00,000-1,25,000 మిగులుబాటు సునాశయంగా ఉంది. మీకు ఏ పంటలో వస్తుంది? ఒక ఏడాదిలో ఏ పంటలో మీకు 1,25,000 వస్తుంది, 1,00,000 వస్తుంది ఎకరానికి, రాదు. అన్నింటికి మించి మీరు ఏ పంటనన్నా వేసుకోండి, ఆదాయం ఎక్కువనే వస్తుంది, వరి కంటే ఎక్కువనే వస్తుంది. ఏ పంట అయినా ఆదాయం వరి కంటే ఎక్కువ వస్తుంది, రాసి పెట్టుకోండి. మరి ఏ పంట అయినా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు మనం వరి మీద మాత్రమే దృష్టి పెట్టి దాన్నే వేయాలనుకోవడం అనేటువంటిది కూడా సరైనది కాదు. వానాకాలంలో నీళ్లుంటాయి, తప్పని పరిస్థితి. కొన్ని పొలాలుగా ఒరే తప్ప వేరే వేయలేము. పైగా ఆహారపు అవసరాలు కూడా ఉంటాయి, సన్నాలు ఎక్కువ పండేది ఉంటుంది. వానాకాలం వేసుకుంటారు, ఓకే. యాసంగికి వచ్చే వరకు నూనె పంటల వైపు రైతాంగాన్ని మనం మళ్లించాలి, కూరగాయల పంటల వైపు మళ్లించాలి, పందిరి వ్యవసాయం వైపు మళ్లించాలి, దీర్ఘకాలిక పంటల వైపు మళ్లించాలి, సమీకృత వ్యవసాయం మీద అవగాహన కల్పించాలి. అనేక పద్ధతులలో రైతుల్ని పురమాయించి ముందుకు నడిపించేటువంటి బాధ్యత ఇవాళ రైతు బంధు సమితిలు, వ్యవసాయ శాఖ అధికారులు తీసుకోవాలి. వాళ్ళ ప్రభుత్వం ఇవాళ వ్యవసాయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో మరే దానికి ఇవ్వట్లేదు. అవసరం, అనివార్యత రేపు పశుపోషణ జరుగుతుంది. ఓపెన్ గ్రేజింగ్ కు ల్యాండ్స్ లేనప్పుడు సహజంగానే క్యాటిల్ కానీ లేకుంటే షీప్ కానీ ఇదంతా కూడా సెమీ ఫీడింగ్ ఉంటుంది. కొద్దిసేపు బయట అవకాశం ఉన్న కానీ దాని కాళ్ళపట్లో అక్కడక్కడక్కడ తిప్పి తర్వాత షెడ్లలోనే వాటిని గ్రేజ్ చేయడం, అక్కడే వాటికి అవసరమైనటువంటి దానాన్ని ఇవ్వడం కానీ వాటికి అవసరమైనటువంటి పోషణను ఇవ్వడం కానీ జరుగుతుంది. అందుకని ఇప్పుడు మనకి బేల్స్ అనేటువంటి సిస్టమ్, ఇప్పుడు సైలేజ్కు వాడుతున్నటువంటి సిస్టమ్ మీరు ఏదైతే టీవీలో చూసిండ్రో, సిమిలర్ గా ఓపెన్ ప్యాక్ చేసేటువంటి గడ్డిని ప్యాక్ చేసేటువంటి బేలర్స్ అనేటువంటి కూడా తెలంగాణలో రైతులు వాడబట్టి దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతాం. గడ్డి వృధా కావట్లేదు ఇప్పుడు పశువుల గడ్డి. ఇంతకుముందు ఎదిరి బండ్ల కొద్ది తీసుకొని పోయి ట్రాక్టర్లు తీసుకొని పోయి వామి పెట్టేసి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు తీసుకొని వాడేది, దాంతో వేస్టేజ్ ఎక్కువ. ఇప్పుడు ఈ బేలర్స్ తో ప్యాక్ చేసుకొని స్టాక్ చేసి పెట్టుకొని కవర్ షెడ్స్ కానీ లేకుంటే షెడ్స్ కానీ వాటిని ఏదో రకంగా భద్రపరచుకొని సంవత్సరం పొడవునా రైతులు వాడుకునేటువంటి ఒక వెసులుబాటు వచ్చేసింది. అంటే మెల్లిమెల్లిగా మన అవసరాలు, మన అనివార్యతని, సాంకేతికతను ఆటోమేటిక్ గా మనం చేసే పనిలోకి ఆహ్వానిస్తుంది అనివార్యంగా. అట్లా ఈరోజు సైలేజ్ విధానం అనేటువంటిది చాలా పెద్ద డిమాండ్ ఉండేటువంటి సబ్జెక్టు. ఇటువంటివి సైలేజ్ తయారు చేసేటువంటివి కోకోళ్ళలుగా రావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఉండే జనాభా అవసరాలకు, పశు సంపదకు, గొర్రెల సంపదకు తెలంగాణలో విపరీతంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంకో ప్రోడక్టు ఇది ఏమి రిచ్ అంటారు, న్యూట్రీ రిచ్ పెట్టారా మీరు పేరు? ఓకే, అదే సంపూర్ణ దానా ఒకటి, దానా దాంట్లో అవసరమైనటువంటి మిశ్రమాలన్నీ కలిపి దానా ఇవ్వడం సరే, అదొక అంశం. సంపూర్ణ దానా, సైలేజ్ 2. మూడోది అతి కీలకమైనటువంటిది ఇందాక మేము ప్రారంభించి వచ్చినటువంటిది న్యూట్రీ రిచ్ కాంపోస్ట్. ఈ కాంపోస్ట్ ఎరువు అంతా కూడా మీకు తెలిసిందే, మనందరికీ తెలిసిందే. ఏదైనా ఒక పదార్థం భూమి మీద ఉండేటువంటిది ఒక తోన వేసేసి మొక్క పెడితే అది మాగితే కొంతకాలం తర్వాత సహజమైనటువంటి ఎరువు అయిపోతుంది. అది ప్రకృతి ధర్మం, సహజంగా జరిగిపోతుంది. అది వేగంగా జరగడం కోసం ఇప్పుడు శాస్త్రవేత్తలు డీకంపోజర్స్ అనేటువంటి వాటిని తయారు చేస్తున్నారు. మీరు చెత్త మొత్తం ఒక దగ్గర వేసేసి
అనేక రకాల చెత్త మిశ్రమ పశువుల పేడ కావచ్చు, గొర్రెల పేడ కావచ్చు, వండుమట్టి కావచ్చు, ఆకు అలం సంబంధించిన వేస్టేజ్ కావచ్చు, పశువుల వేస్టేజ్ కావచ్చు, తిన్న తర్వాత మిగిలింది కావచ్చు, మన పొలంలో వెళ్ళేటువంటి కలుపు కావచ్చు, ఏదైనా సరే ఇది మొత్తాన్ని కలిపి రాష్ట్ర ప్రజల తరపున మన రైతు బాంధవుల తరపున వారికి అభినందన తెలియజేస్తూ సేవ్ సాయిల్ ప్రపంచవ్యాప్తంగా ఈ భూమిని రక్షించుకుందాం, భూమిని రక్షించుకోకపోతే మనుగడ లేదే అనే ఒక అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి సద్గురు ప్రేరణతో మనం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రుల ఆధ్వర్యంలో ఈ రోజు మనం సేవ్ సాయిల్ అనే దాన్ని రిలీజ్ చేసుకుంటున్నాం. అందరూ కూడా చేతులు ముందుకు తాచండి, ఒక నాతో పాటు వాయిస్ కలపండి, ఒక ప్రతిజ్ఞ చేద్దాం. నేను, మీ పేరు చెప్పండి. నేను, మీ పేరు చెప్పండి. శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకార మార్కెటింగ్ మంత్రివర్యులు సాక్షిగా అందరూ చెప్పండి సార్. నేల తల్లిని కాపాడుకుందాం, భూసారాన్ని కాపాడుకుందాం, ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను సంరక్షించుకుందాం, ఉన్న మొక్కలను చెట్లను కాపాడుకుందాం, ఇంటింటా చెట్టు ఊరూరా వనం అనే నినాదాన్ని మరోసారి గట్టిగా ప్రచారం చేస్తూ పచ్చదనం పరిశుభ్రత అనే విధానాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములుగా ఉంటామని, ప్రకృతి పరిరక్షణ సామాజిక బాధ్యతగా నా ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ.